అన్న నాకు ఎంసెట్లో ర్యాంక్ ఎక్కువ వచ్చింది, ఎంసెట్లో నేను క్వాలిఫై అవ్వలేదు, ఇంజనీరింగ్ చేయాలని ఉంది కానీ ల్యాక్స్లో నేను డొనేషన్ పే చేయలేను, ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే పే చేస్తాను, అలాంటి కాలేజెస్ ఏమైనా ఉన్నాయా? లేదా నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయి, 950, 960, 970, 930 ఇలా వచ్చున్నాయి కదా, సో నా ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని నాకేమైనా ఫీ తగ్గిస్తారా, లేదా స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, నాకు మెరిట్ బేస్ మీద డొనేషన్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ ఏమైనా వస్తాయా? ఇలా చాలామంది అడుగుతున్నారు. ఇవి కాకుండా బ్రదర్ మీ కాలేజ్ చాలా కాలేజెస్ తెలుసు కదా, చాలా యూనివర్సిటీస్ తెలుసు కదా, వాటిలో ఏమైనా అడ్మిషన్ ఇప్పించగలరా, ఇలా అడుగుతూనే ఉన్నారన్నమాట. సో మీ అందరి కోసమే ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి ఇలా మొత్తం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి, నేను కాల్స్ ఎక్కువ రెస్పాండ్ అవ్వలేను, వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. కానీ ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చరికి వాట్సాప్ ద్వారా కాదు, కాల్ ద్వారా కాదు, నేనే మీకు కాల్ చేస్తాను. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అంటే మీ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇంటర్మీడియట్ మార్క్స్, ఎంసెట్ ర్యాంక్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏపీ అయితే ఏపీ కాలమ్ని ఎంటర్ చేయండి, తెలంగాణ అయితే తెలంగాణ ఎంసెట్ పరంగా తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. ఇవి కాకుండా మీరు ఏమైనా జోసా రాస్తే జోసా ర్యాంక్ కూడా మీరు అక్కడ ఫిల్ చేయండి. ఆ తర్వాత 10th మార్క్స్ ఉంటాయి, ఆ మార్క్స్ కూడా మీరు యాడ్ చేయండి. ఇవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కావాల్సిన టాపిక్ ఏంటి అంటే మీకు ఏమేమి కాలేజెస్ కావాలి. సో ఫస్ట్ స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ చూస్తున్నారో మెన్షన్ చేయండి. నెక్స్ట్ తెలంగాణలో ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ చూస్తున్నారో మెన్షన్ చేయండి. అవి కాకుండా అదర్ స్టేట్స్లో ఏమేమి కాలేజ్ యూనివర్సిటీ చూస్తున్నారో మెన్షన్ చేయండి. నేను మెన్షన్ చేయమన్నాను కదా అని చెప్పి అన్ని కాలేజెస్ కాదండి, మీకు కావాల్సిన కాలేజ్ యూనివర్సిటీ మాత్రమే మెన్షన్ చేయండి. మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నేనే మీకు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం కేటాయించి నేనే కాల్ చేస్తాను. సో ఎవరెవరైతే ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆర్డర్ వైజ్గా నేను కాల్ చేసి సో ఆ కాలేజ్ ఫీ ఈ బ్రాంచ్కి ఎంత ఉంటుంది, మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఇలా అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఆ కాలేజ్ డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకున్నా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు వన్స్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత. లేదు మాకు ఎవరు తెలియదు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఆ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ సంబంధించిన ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో ఆ పర్సన్ నేను మీకు అసైన్ చేస్తాను. ఆ పర్సన్ రిమైనింగ్ పర్సన్ అంతా కూడా మీకు ఫుల్ఫిల్ చేస్తాను. సో ఇది ప్రొసీజర్ అనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేనే మీకు కాల్ చేస్తాను, నా టీం కానీ వేరే ఎవ్వరు కూడా కాల్ చేయరు. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా అని చెప్పి నేను మీకు కాల్ చేస్తాను. అండ్ నేను మీకు కాల్ చేసిన తర్వాత నేనే మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాను. సో మీరే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ వాళ్ళకి కూడా చెప్తాను ఇట్లా సోన్ మా సబ్స్క్రైబర్ మీకు కాల్ చేస్తారు, వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి నేను చెప్తాను, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్గా మీరైతే మెన్షన్ చేస్తారో అవి నేను అడ్మిషన్ ప్రొవైడ్ చేయలేదనుకోండి చెప్పేస్తాను. సో ఇదిగో నా సైడ్ నుంచి నేను ఏమీ చేయలేకపోతున్నాను, వాళ్ళు డొనేషన్స్ అడుగుతున్నారు, ఇదిగో ఎంత డొనేషన్ అడుగుతున్నారు అండ్ ఎంత ఫీజు అడుగుతున్నారని మీకు అప్డేట్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ వద్దు అనుకుంటే అవి స్కిప్ చేసుకొని మీకు ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ కాలేజెస్ ఏముంటాయి కదా వాటి ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కొంతమందికైనా మనం గైడెన్స్ ప్రొవైడ్ చేద్దాం అనే కాన్సెప్ట్లోనే చేస్తున్నామండి ఇది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను చెప్తాను కదా మీకు ఫీ డీటెయిల్స్ అనేవి, ఆ తర్వాత మీకు ఓన్గా అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట, ఇబ్బంది లేదు దాంట్లో. అండ్ అదేవిధంగా మీరు నా డైరెక్ట్ కాల్ చేయొద్దండి, గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే నేనే ఏ రోజుకి ఆ రోజు మీకు కాల్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ కాల్ మిస్ అయినా సరే నెక్స్ట్ డే నేను మీకు కాల్ చేస్తాను. సో నా నెంబర్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, 7901024693. ఈ నెంబర్ నుంచే నేను మీకు కాల్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను 7901024693. ఇది నా పర్సనల్ నెంబర్ అనమాట. సో మళ్ళీ మీరు నాకు కాల్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ నాకు అడ్మిషన్స్ కావాలి అది అని చెప్తే నేను మళ్ళీ మీ దగ్గర మెంటర్షిప్ అమౌంట్ తీసుకుంటాను. అండ్ నేను ఇంకో పాయింట్ చెప్తానండి, నేను మీకు కాల్ చేసినప్పుడు చెప్తాను సో నేను మహేష్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ నుంచి అని చెప్తాను. మీరు ఇలా గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారు కానీ అందుకే మీకు కాల్ చేశాను, ఇవి కాలేజ్ అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాకు ఎవరో తెలియదు అని అనుకుని నేను పెట్టేస్తాను. నేను ముందే చెప్తున్నాను, నా ట్రూ సబ్స్క్రైబర్స్కి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే నేను నా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను 100 to 150 మెంబర్స్కి హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్లోనే ఇలా వచ్చానమాట. మీకు నీడ్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి అనమాట. ఈ డేటా ఎక్కడికి వెళ్దు, ఎవరికి నేను షేర్ చేయను, ఈ డేటా నా దగ్గర మాత్రమే ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఫిల్ చేయవద్దు, ఓకేనా? అండ్ మెరిట్ బేస్ మీద చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో, మేము ప్లాన్ చేస్తున్నాం. చాలా కాలేజెస్కి యూనివర్సిటీస్కి కాల్ చేసినప్పుడు మేము అడుగుతున్నాం, సో 950 అబోవ్, 900 అబోవ్, 970 ఇలా వచ్చిన వాళ్ళకి మీరు ఏమన్నా ఫీజు కన్సెషన్ ఇస్తారని అడుగుతున్నాం. అండ్ వాళ్ళు చెప్తున్నాం కూడా మీ కాలేజీలో టాపర్స్ జాయిన్ అయితే మీకే బెనిఫిట్ కదా,
టాపర్స్ కొంచెం ఫీ తగ్గించనని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా మేము ఆ యొక్క లింక్స్ అనేవి షేర్ చేస్తాం. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా నా నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టినా సరే మీకు ఆటోమేటిక్గా మా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఆ వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఎవరైనా చదువుకోలేని విద్యార్థులకి కొంత ఆర్థిక సహాయం చేయండి అని. సో మ్యాక్సిమం మనకి ఎంసెట్ ద్వారా అలా జాయిన్ అయిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎంసెట్ కాకుండా మంచి మార్క్స్ వచ్చిండి వేరే యూనివర్సిటీ కానీ వేరే కాలేజ్ కానీ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంత ఫీ తగ్గితే బాగుంటుందనే కాన్సెప్ట్లో అడుగుతున్నాం అనమాట. ఆల్రెడీ ఒక యూనివర్సిటీ మరియు చారిటబుల్ ట్రస్ట్తో ఒక డిస్కషన్ అనేది అయిందనమాట. సో వాళ్ళ అమౌంట్ అనేది పే చేస్తామన్నారు. డైరెక్ట్గా యూనివర్సిటీకి కొంత ఫీ కన్సెషన్ అనేది ఇస్తామన్నారు. వాళ్ళు అప్రూవ్ చేయగానే ఆ యొక్క డీటెయిల్స్తో నేను వీడియో చేస్తాను. వాళ్ళు అప్రాక్సిమేట్గా 100 స్టూడెంట్స్కి అమౌంట్ అనేది పే చేస్తామని చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ 20,000 to 25,000 వరకు పే చేస్తామని చెప్తున్నారు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. 20 or 25 ఆ యూనివర్సిటీ ఏంటి అండ్ ఎలా ప్రాసెస్ ఏంటి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ అప్డేట్స్ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మెన్షన్ చేయండి. వాటి మీద డీటెయిల్ వీడియోస్ చేస్తాం. అవి మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్.